స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రన్ ఫర్ పీస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యుద్ధం, ద్వేషం, ఉగ్రవాదం వద్దు అనే నినాదంతో ఈ రన్ సాగింది. 5 కిలోమీటర్ల శాంతి పరుగులో విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జవహర్ నగర్ ఏసీపీ ఎస్ చక్రపాణి, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్, స్కూల్ డైరెక్టర్ సాయి ఫణేంద్ర, ప్రిన్సిపల్ చిత్ర ఎం భట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతలో శాంతి భావన, క్రమశిక్షణ, బాధ్యతాయుత పౌరసత్వం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలకు వ్యతిరేకంగా రన్ ఫర్ పీస్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్న వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎన్నో యుద్ధాలు, రష్యా దగ్గర కానీ, తర్వాత మన ఇరాన్, ఇజ్రాయెల్ వారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. దాంతోటి మనకు ఈ ఆయిల్ ప్రైస్ అన్నీ పెరిగిపోయి మనకు నిత్యావసర సరుకులు కూడా చాలా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకొని ప్రజలకు అవగాహన కలిగించడం మరియు విద్యార్థులకు కూడా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనే విషయాన్ని తెలియజేస్తున్నందుకు వర్షా స్కూల్ వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలకు వ్యతిరేకంగా వర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ యాజమాన్యం వారు ఈరోజు రన్ ఫర్ పీస్ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి విద్యార్థుల ద్వారా చేపట్టడం జరిగింది. ఇటువంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టే ఈ స్కూల్ యాజమాన్యాలు కానీ, అందులో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు అభినందించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎటువంటి యుద్ధ అనిశ్చితి నెలకొందో మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు దేశానికి అధ్యక్షులైనా కూడా వాళ్ళ యొక్క ప్రస్థానం మొదలయ్యేది తరగతి గదుల్లో. కాబట్టి విద్యార్థి దశలోనే విద్యార్థులకి వార్ కాకుండా శాంతిపరంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళికి కూడా అది శ్రేయస్కరం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ యాజమాన్యం వారు ఈరోజు రన్